ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులకు యువతకు అండగా ఉండాలని ఏదైతే డిఎస్సిలో జరిగిన అక్రమాలను వెలుగు చూపి అది ఆ, నారా లోకేష్ ఈరోజు రాజీనామా చేయాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించినా కూడా యువత అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడా కూడా ఆగకుండా ఉద్యమ బాట పట్టి ఈరోజు యువతకు మద్దతుగా నిలిచినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఇన్ని అక్రమాలు జరిగినా కూడా రాష్ట్రంలో జంజీ పవర్ చూపించడానికి యువత తరలిచ్చారండి. జంతర్ మంతర్ దగ్గర ఏదైతే యువతకి పెద్ద ఎత్తున మద్దతు లభించి యువత కూడా ఉధృతంగా ఉద్యమించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా ఊరుకోలేదు. అలాగే మన రాష్ట్ర యువతకు కూడా నేను ఒక్కటే కోరుకుంటున్నానండి, ఈరోజు జంతర్ మంతర్లో జరిగిన దానికి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఎంతైనా వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసినా నీట్ మళ్ళీ రద్దు చేసి మళ్ళీ పరీక్షలు పెట్టినా కూడా యువత ఉద్యమ తీరుకి స్పందించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అలాగే మన రాష్ట్రంలో కూడా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము వెంటనే. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో ఎన్నో అక్రమాలు, స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు సీట్లు అమ్ముకున్నారని, స్పోర్ట్స్ కోటాలో ఇష్టానుసారంగా సర్టిఫికేట్లు సృష్టించుకుని వారికే ఉద్యోగాలు ఇప్పించారని చెప్పి ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు ఎక్కడా కనీసం స్పందించట్లేదు. అలాగే ప్రతిపక్షంగా పోరాటం జరుగుతున్నా కూడా ప్రతిపక్షాన్ని ఎక్కడికక్కడ ఆపి ప్రజలకి ఏమీ తెలియకుండా చేయాలని చూస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ యువతకి, విద్యకి, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. విద్యార్థులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని పట్ల ఎప్పటికీ పోరాటం ఆగదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుంది తెలియపరుస్తుంది. ర్యాలీ ఈరోజు భారీ నిరసన ర్యాలీకి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చాలా ఏర్పాట్లు చేసుకొని యువత కానీ విద్యార్థులు కానీ వేలాదిగా తరలి వచ్చారు. కానీ ఈ రోజున విజయవాడలో చూస్తే, ముఖ్యంగా దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో చూస్తే పోలీసుల ఆంక్షలతో ఈరోజు చాలా అడ్డుకున్నారు. ఈ పోలీసులు అడ్డుకున్నా కానీ, పర్మిషన్ లేవని, అనుమతులు లేవని అడ్డుకున్నా కానీ విద్యార్థులు యువతతో వేలాది మందితో కానీ ఈరోజు వందలాది మంది రోడ్డు మీదకి వచ్చి ఈ భారీ నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. ఈ రోజున లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, అతను రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలంటే డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలకు కానీ విద్యార్థుల అన్యాయాలకు కానీ సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం అనడం జరుగుతుంది. కానీ ఈ రోజున చర్చకి రండి అన్నారు. కానీ దమ్మున్న నాయకుడు అయితే ఎవరైనా ముందుకు వచ్చి సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం, ఇందులో ఏమీ తప్పులు జరగలేదు, అక్రమాలు జరగలేదు ఒక్కడైనా కానీ వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నారా? లేదు. మా మీద దాడులు చేద్దామని ఉన్నారు, మా శిబిరాల మీద దాడులు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ రోజున ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ న్యాయం చేసే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవినేని అవినాష్ గారి తరఫున ఈరోజు విజయవాడలో నిలబడటం జరిగింది. భవిష్యత్ పోరాటాలు ఖచ్చితంగా ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజల కోసం పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంతరం మేము పోరాట స్ఫూర్తితో నిరంతరం ప్రజల కోసం ఎల్లప్పుడూ మేము రోడ్ల మీదకి వచ్చాను కానీ, నిరసన దీక్షలు చేశాను కానీ, వారి కోసం పట్టుబట్టి యువతకు కానీ విద్యార్థులు కానీ న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం బెదిరింపులకి తల ఉంచకుండా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కానీ, దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దేవినేని నేరి గారు దొడ్డు దండంటే ఆ దొడ్డు బలం ఏంటనేది ఇవాళ ర్యాలీలో చూపించడం జరిగింది. పోలీసులు ఆపినా సరే, ఎవరినైనా సరే ఎదిరించి ఈరోజు స్టూడెంట్ కానీ, దాని బాధ్యత పడిన డిఎస్ఏ ఏదైతే దగా మీద నారా లోకేష్ రాజీనామా చేయాలని పిలుపడం జరిగింది. ఆ పిలుపు మేరకు స్టూడెంట్లు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరు పాల్గొని వేలాది మందిగా, వందలాది మందిగా ఈరోజు ఈ ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకం ఉంటే స్టూడెంట్ ఈరోజు పోలీసులు ఆంక్షలు పెట్టినా సరే వాళ్ళందరినీ కళ్ళకప్పైనా సరే వచ్చి ఈ దొడ్డు నుంచి ఈ ర్యాలీ ఇంత పెద్దగా జరగడం అంటే చాలా విశేషం. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దగాని ఇంకా ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి, అలాగే మా కార్మికుల పట్ల కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో ఈరోజు కార్మికులందరం కూడా ఈ డిఎస్ఏ మీద స్టూడెంట్లకు కూడా మేము మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికుడిని కూడా కూటమి అధికారంలో వచ్చే ముందు వందలాది హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలన్నీ తొంగలో దొక్కి స్టూడెంట్లకు కానీ, నిరుద్యోగులకు కానీ ఏదైతే అన్యాయం చేస్తుందో వారితో పాటు మాకు కార్మికులకు కూడా అన్యాయం చేస్తుందని చెప్పి, ఏదైతే డిఎస్సి మీద జరుగుతున్న ఈ వారం రోజులు నిరాహార దీక్షలు కానీ, ర్యాలీలు కానీ ఏదైనా సరే ఈరోజు పిలుపులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఈ ధర్నాలో, ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయడం కూడా మా అందరికి కూడా కార్మికుల పక్కన పెద్ద బలం దొరికిందని చెప్పి, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 2029లో
ఖచ్చితంగా సీఎం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా గడప గడపకి కూడా తిరుగుతున్నాం. మేము ఎక్కే కస్టమర్లు కూడా అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పిలిచి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో 2 లక్షల నుంచి 1,50,000 వరకు ఏదైతే తీసుకున్నారో ఆడపడుచులు కూడా ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో జగనన్న పరిపాలన బాగుంది. ఏదైనా సరే మా ఇంటి వద్దకే ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టి మేము ఎక్కడికి పనులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏంటి ఇంటికాడికి ఫలానా టైంలో ఉంటారని వచ్చి అమ్మ మీకు ఏం అవసరం ఉంది అని చెప్పి తెలుసుకొని వాలంటరీ ద్వారా ఈరోజు ఒక రేషన్ కార్డు కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఒక కుల సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే సచివాలయం దగ్గరికి వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే చేపించి మీ ఇంటికి తీసుకొచ్చి జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాత రోజుల్లో ఏదైతే ఉందో తాలూకా మండల ఆఫీసులు యథావిధంగా పనులు పూటలు పోగొట్టుకొని అదనంగా 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ సర్టిఫికేట్ల కోసం అదనంగా వారం రోజులు వెయిట్ చేయడం అవుతుంది. ఈ బాధలన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరి బీజేపీ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ కానీ ఏదైనా సరే ఏదైతే హామీ ఇచ్చారో అధికారంలో వచ్చినప్పుడు ప్రతిదీ ఒక్కడి కూడా తొంగలో తొక్కడం జరిగింది. ఆ హామీలు అన్నింటికి నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల స్టూడెంట్ల పట్ల నిరుద్యోగుల పట్ల ఏదైనా ఆడపడుచుల పట్ల మరి ప్రతి మహిళకి 1,500 ఇస్తానని ఆ 1,500 తొంగలో పెట్టాడు. నిరుద్యోగ బుద్ధికి 3,000 రూపాయలు ఇస్తాడు, అది తొక్కడి. ప్రతి విద్యార్థికి కూడా 90,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఆ 90,000 ఇచ్చే వరకు కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వరకు పోరాడతామని చెప్పి మా కార్మికుల పక్షాన తెలియజేస్తూ మనం తీసుకుంటాం.